ఏట్రా సిన్నోడా, ఏటి గాల్లో లెక్కలేసేస్తున్నావు? ఏటైనా లాటరీ తగిలిందా ఏటి? లాటరీ కాదు నాన్నారు, మన నుండి లూటీ చేస్తున్నారు. ఏట్రా పొద్దున్నే ఏటి నీ బాధ? బాధ కాదు నాన్నారు, భయం వేస్తుంది. ఇందాకే ఒక న్యూస్ చదివా, మన దేశంలో 140 విమానాశ్రయాలు ఉన్నాయంట. అవునా? సూపర్ రా, అయితే మంచిదే కదా. అందులో మంచి ఉంది నాన్న. దాదాపు 49 విమానాశ్రయాల్లో రోజుకి కనీసం 5 విమానాల రాకపోకలు కూడా జరగట్లేదంట నాన్న. అవునా? మరంతంత ఖర్చు పెట్టి అన్ని విమానాశ్రయాలు కట్టడం వేస్ట్ కదరా చిన్న. అవునన్నారు, పక్క దేశంలో న్యూయార్క్ రాష్ట్రంలో డొమెస్టిక్ విమానాశ్రయం అని 680 ఎకరాల్లో కట్టారు. అందులో రోజుకి 400 విమానాల రాకపోకలు జరుగుతాయంట. అదే మన దేశంలో చూసుకుంటే ముంబైలో 1500 ఎకరాలు, చెన్నైలో 1300 ఎకరాల్లో కట్టారు. కానీ డొమెస్టిక్ విమానాశ్రయంతో పోల్చుకుంటే ఇన్ని వందల ఎకరాల్లో కట్టిన ఈ విమానాశ్రయాల్లో మాత్రం అన్ని విమానాల రాకపోకలు జరగట్లేదంట. సర్లేరా, మనం ఏమైనా విమానాలు కొంటున్నావా, అందులో తిరుగుతున్నావా? ఇందులో మనకు వచ్చిన నష్టం ఏంటి కదా, వదిలేరా. అదేంటి నాన్న, నష్టం ఏంటి లేదంటావేటి? నువ్వు రోజు కొనే ఉప్పు పప్పు నుండి టీవీఎస్ ఎక్సెల్ కొట్టించే పెట్రోల్ దాకా, నెలంతా కష్టపడి పనిచేసే మన పెద్దన్నయ్య జీతం నుండి సరదాగా సినిమాకి వెళ్తే కొనుక్కునే పాప్కార్న్ దాకా ట్యాక్సుల రూపంలో మన దగ్గర నుంచి వసూలు చేసే డబ్బులతోనే కదా ఇవన్నీ కడుతుంది. ఏట్రా చిన్న, నువ్వు చెప్పేది నిజమేనా? అవునాన్నారు, ఉదాహరణకి మనం బెజవాడే తీసుకోండి. గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, 1200 ఎకరాల్లో కట్టారంట. రోజుకు 30 నుంచి 40 విమానాలు రాకపోకలు జరుగుతాయంట. పైగా మన గన్నవరం నుండి భ్రమరావతికి 25,000 కోట్లతో 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే నిర్మించేందుకు కేంద్రం ఆమోదం కూడా తెలిపిందంట. మరి గన్నవరం విమానాశ్రయం నుండి ఇంచుమించు 30 కిలోమీటర్ల సమీపంలో ఉన్న భ్రమరావతిలో మరో 3000 ఎకరాలు కూలింగ్ చేసి మరో విమానాశ్రయం కడితే ఇన్ని వందల ఎకరాల్లో కట్టిన ఈ గన్నవరం విమానాశ్రయం మూతపడే అవకాశం ఉంది కదా నాన్నారు. మరి ఇప్పటిదాకా ఈ గన్నవరం విమానాశ్రయంపై పెట్టిన ప్రజాధనం వృధా అవుతుంది కదా. ఇప్పుడు అర్థమవుతుందిరా చిన్న. 5 ఏళ్ళకోసారి మన ఇంటికి వచ్చి మన చేత ఆర్తార్పించి 5,000 చేతిలో పెడితే ఆలోచించకుండా ఓట్లు గుద్దిన పాపానికి మన దగ్గర నుంచి బాగానే పిండుతున్నారు కదరా. అందుకే నాన్నారు, ఈసారైనా ఓటు వేసేటప్పుడు ఒక వర్గం తరఫున నిలబడే నాయకుడికి కాకుండా ఒక వ్యవస్థని కాపాడే నాయకుడికి ఓటు వేసి రండి.